హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హ్యాపీ ఫ్యామిలీ వ్లాగ్స్ విత్ హర్ష. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇదైతే మంగళవారం రోజు వ్లాగ్ అండి. మంగళవారం అంటే ముందు రోజు మా హర్ష బర్త్డే వల్ల ఫుల్ టైర్డ్ అయిపోయి నిద్రపోయాం కదా. మార్నింగ్ లేచేసరికి 7 అయ్యిందండి. అసలు చాలా టైర్డ్ అయిపోయామన్నమాట. ఇదైతే విరాట్ కోహ్లీ బుక్ మా మరిది గారు ఇచ్చారని చెప్పాను కదా, ఆ బుక్ మాట ఇది. అది ఒకటి. నెక్స్ట్ ఏంటంటే ఉప్పు తీసుకున్నాను. ఉప్పు తీసుకొని దాన్ని ఏంటంటే కొంచెం డ్రై చేయాలి. నేను బల్క్గా తీసుకుంటాను అనమాట ఈ రాక్ సాల్ట్. మా హస్బెండ్కి బీపీ ఉంది కదా, సో ఆయనకి అదే వాడతాను. అందుకని చెప్పి అది కొంచెం ఎండలో పెట్టి డబ్బాలో స్టోర్ చేసుకుంటాను అనమాట. అండ్ ఈ బట్టలు అయితే ముందు రోజు మేము వేసుకున్నామండి. అంటే నావి కాదు, మా హర్షాన ఆయన వేసుకున్న షర్ట్. అది విడిగా ఉతకాలన్నమాట. అంటే ఏమైనా కలర్స్ అంటుకుపోతే పాడైపోతాయి కదా కొత్తవి. సో అవైతే విడిగా సోక్ చేసి ఉతుకుతాను. సారీ, ఇక్కడైతే నేను లంచ్ బాక్స్ ఇవ్వాలి కదా మా హస్బెండ్కి. సో బీరకాయ పప్పు పెట్టేద్దాం అనుకుంటున్నాను సింపుల్గాన. సో బీరకాయ పప్పు అయితే పెడతాను. చూడండి పొద్దున్నే ఎంత ఎండగా ఉందో బాబాయ్. మేము లేచింది లేట్లేండి. ఇక్కడైతే బట్టలు ఆల్రెడీ ఒక ట్రిప్ వేస్తున్నాను అనమాట. ఏంటోనండి, ఈ మధ్య బట్టలు కూడా ఎక్కువైపోతున్నాయి ఉతకడానికి. అలా ఉతుకుతానే ఉంటున్నాను, అర్థం అవ్వట్లేదు. ఇక్కడైతే బట్టలు ఆ మెషిన్ రన్ అవుతుంది. బట్టలు అయితే సోక్ చేసుకున్నాను. సోక్ చేసుకున్న తర్వాత బీరకాయ ముక్కలు అన్ని పప్పులో కావాల్సినవన్నీ కట్ చేసుకొని ఇక్కడైతే కుక్కర్ పెట్టుకుంటున్నాను అనమాట. ఇక్కడ కుక్కర్ పెట్టేసుకున్న తర్వాత రైస్ కూడా పెట్టేసుకున్నానండి. కుక్కరు రైస్ పెట్టేసుకుని బట్టలు లోపు అయిపోయాయి, వాటిని డ్రై చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఉతకాల్సినవి ఉన్నాయి కదా, అవి కూడా ఉతికేస్తానండి. ఉతకడం అంటే ఏం లేదండి, అవి లిక్విడ్లో సోక్ చేసుకొని జస్ట్ కాలర్స్ దగ్గర కొంచెం రబ్ చేసేస్తే సరిపోతుంది అన్నమాట. ఎందుకంటే ఎక్కువసేపు ఏమీ వేసుకోలేదు, జస్ట్ అలా వేసుకొని తీసేసారన్నమాట. అందుకని చెప్పి ఇక మ్యాక్సిమం స్వెట్ అది కూడా ఏమీ లేదు. ఒక్క హర్ష బట్టలే కొంచెం కాలర్ దగ్గర బాగా రబ్ చేస్తే సరిపోతుంది. సో ఇవి ఇలా చేసేసి అక్కడ మిషన్లో కూడా అయిపోయాయన్నమాట. అవి కూడా డ్రయర్ పెట్టేసి ఇవి డ్రయర్ పెట్టేస్తే బట్టలు ఆరబెట్టేస్తానండి. ఆరబెట్టేసరికి ఈలోపు మా హస్బెండ్ వచ్చారు. హర్షని డ్రాప్ చేసి కొంచెం కాఫీ కలుపు బాబు, ఈలోపు ఈ పని చేసుకొని వస్తానని చెప్పాను. నాకు పొద్దున్నే కాఫీ తాగకపోతే ఏదోలా ఉంటుందండి. అసలు పని చేసుకుంటాను కదా, అంటే కొంచెం కాఫీ తాగేసాను అనుకోండి, రిలాక్స్ మోడ్గా ఉంటుంది అన్నమాట. అంతకు మించి ఏమీ లేదు. ఇంకో ఇక్కడైతే ఇవి పిండుతున్నాను కదా, ఇవి కూడా ఒక 2-3 టైమ్స్ పిండేసిన తర్వాత బట్టలు కూడా అయిపోయి అవి కూడా డ్రయర్ పెట్టేసి ఆరబెట్టేసానండి. ఇక్కడ ఈరోజు ఎండకి బట్టలన్నీ అయితే భలే ఆరిపోతాయండి. ఆ రోజైతే చాలా బాగా ఎండ కాసింది ఆ రోజైతే మాత్రం. ఇక్కడ బట్టలు ఆరబెట్టేసాను. మా హస్బెండ్ అయితే కాఫీ పెట్టించారు. కాఫీ తాగేసింది. ఇంక మళ్ళీ పప్పు పోపు పెట్టాలి కదండి, పప్పు పోపు పెట్టాలి, లంచ్ బాక్స్ రెడీ చేయాలి. ఇంక ఈ డైలీ రొటీన్ ఎప్పుడు ఇలానే ఉంటుందండి, అసలు ఏమీ మారదు నాదైతే. ఇంకా ఈవినింగ్ టైం అయినా సరే ఏమైనా వెరైటీ చేయడానికి చూస్తాను, కానీ మార్నింగ్ టైం అంటే టైం హడావిడండి. ఈరోజు హాలిడేస్ ఇచ్చేసారు హర్షకి, అయినా సరే ఏంటంటే ఇది ఉండాలి అది ఉండాలి అని ఏమి ఉండదండి. ఇంట్లో ఏది ఉంటే అది తినేస్తాం అన్నమాట. సో దానివల్ల పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. ఇక్కడైతే పప్పు పోపు పెట్టుకుంటున్నాను. బ్రేక్ఫాస్ట్లోకి మా హస్బెండ్కి అయితే బ్రెడ్ కాల్చేస్తున్నాను అనమాట. బ్రెడ్ గీతో కాల్చేసి పీనట్ బటర్ రాసి ఇచ్చేస్తాను. ఆయన తినేస్తాడు. మా హర్షకి ఎల్లోక్స్ తినేస్తాడు. నేనేంటంటే నాకు డెంటల్ ఇష్యూ వల్ల నేను ఫుడ్ సరిగ్గా తీసుకోలేకపోతున్నాను. కొంచెం పాలు బ్రెడ్ కూడా అది కొంచెం సాఫ్ట్గా చేసుకొని తినాలన్నమాట. సో ఇక్కడైతే పప్పు తాలింపు పెట్టేశాను. మా హర్షకి అయితే పాలు కాచేసాను అనమాట. అంటే వాడు కూడా గేమ్ నుంచి వచ్చేస్తారనమాట. మా హస్బెండ్ వెళ్ళిపోయినప్పుడు వాడిని డ్రాప్ చేసి ఆయన ఆఫీస్కి వెళ్ళిపోతారనమాట. ఇక్కడైతే పప్పు తాలింపు పెట్టేసి లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేసేసాను. మా హస్బెండ్కి అయితే పీనట్ బటర్ పెట్టి బ్రెడ్ కాల్ చేసి పీనట్ బటర్ పెట్టి ఇచ్చేస్తాను అనమాట. అండ్ ఈ వ్లాగ్ అయితే నేను ఎక్కడితో ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మీకు కనుక నా వ్లాగ్స్ నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి, మర్చిపోవద్దు. మీరు లైక్ చేస్తే ఈ వ్లాగ్ ఇంకొంతమందికి అయితే రీచ్ అవుతుంది ఫ్రెండ్స్, మర్చిపోవద్దు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ హ్యాపీ ఫ్యామిలీ వ్లాగ్స్ విత్ హర్ష. ప్లీజ్ ఫ్రెండ్స్, మీకు కనుక నా వ్లాగ్స్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ఉంది కదా, దాన్ని కూడా క్లిక్ చేస్తే నేను వ్లాగ్ పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది ఫ్రెండ్స్, మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.